ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టెన్నెల్ లోపల ముగ్గురు కార్మికుల మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. మరో 2 గంటల్లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే 16 రోజులుగా బురదలో కూరుకుపోవడంతో మృతదేహాలన్నీ కుళ్లిన ఛిద్రమైన స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. శవ పరీక్ష ద్వారా అది ఎవరి మృతదేహమో తేల్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే చాలా కాలం అవడంతో అవి కుళ్ళిన ఛిద్రమైన పరిస్థితుల్లో ఆ మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శవ పరీక్షలు చేసిన అనంతరం మరో 2 గంటల్లో ఆ మృతదేహాలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటికి శవ పరీక్ష చేసిన అనంతరం మృతదేహాలను ఎవరివి అనేవి గుర్తించే అవకాశం కనబడుతోంది. రైట్, ముగ్గురు కార్మికుల మృతదేహాలను ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ లో కనుగొన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీల్, 16వ రోజు ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ లో కొంత పురోగతి కనిపించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే 8 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకున్నారో వారి కోసం 16 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆపరేషన్ లో నెవీ, అదేవిధంగా సింగరేణి, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత రైల్వే తదితర సంస్థలకు సంబంధించి 11 టీములు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక పరికరాలను ఉపయోగించి లోపలికి టన్నల్లోకి వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం ఏదైతే కేరళకు సంబంధించినటువంటి డాగ్స్ ని తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే మూడు చోట్ల అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగిందో ఆ అనుమానిత ప్రాంతాలనే కేరళకు సంబంధించిన డాగ్స్ గుర్తించడం జరిగింది. ఏదైతే 3 కార్మికులు ఉన్నారో కార్మికుల్ని అనుమానిత ప్రాంతాల్లో గుర్తించినట్లు సమాచారం అందుతుంది. ఈ రోజు నైట్ గానీ రేపు గానీ కార్మికులను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 16 రోజుల నుండి కొనసాగుతున్నటువంటి రెస్క్యూ టీంలో అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ ఒక పురోగతి అయితే కనిపించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 16 రోజుల నుండి ఆ 8 మంది కార్మికులు ఎవరైతే ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కుకున్నారో వారిని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కొనసాగించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క తదితరులు అంతా అక్కడే ఉంటూ ప్రతినిత్యం రెస్క్యూ టీంలు ఏవైతే ఉన్నాయో ఆ టీములతో ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఐఐటి నిపుణులను కానీ వెళ్లడం జరిగింది. అలాగే ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించిన కమాండెంట్, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన కమాండెంట్ అక్కడే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 3 కార్మికులను గుర్తించినట్లు సమాచారం అందుతుంది. మరో నైట్ 8 టైంలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు, లేకుంటే ఇంకా కొంత ఇబ్బందులకు గురైతే రేపు ఉదయం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు 11 టీములకు సంబంధించి రెస్క్యూ టీములకు ఇప్పటికీ ఆపరేషన్ లో మొత్తం నిత్యముగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఇంకా కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. ఏదైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 3 కార్మికులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కేరళకు సంబంధించిన ఏదైతే డాగ్స్ ఉన్నాయో, శునకాలు ఉన్నాయో అవి గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో ఎవరైతే 3 కార్మికులను గుర్తించారో ఆ కార్మికులను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే రాత్రి సమయంలో గానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.